మిషన్ భగీరథ కార్మికులకు 4 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం తీవ్ర అన్యాయమని, వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కార్మికులు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ నేటి నుండి కార్మికుల సమ్మె కొనసాగుతుందని అన్నారు. ప్రజలకు తాగునీరు అందించే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కార్మికులను ఇలా నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. రోజువారీ జీవితాన్ని గడపడానికి కష్టపడుతున్న కార్మికులు వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడం అమానుషమన్నారు. కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని, తక్షణమే పెండింగ్లో ఉన్న 4 నెలల వేతనాలను విడుదల చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మె యథావిధిగా కొనసాగించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. వేతనాలను చెల్లించే వాళ్లకు సమ్మెను కొనసాగిద్దాం. సమ్మెను మిషన్ భగీరథ కాంట్రాక్ట్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి నేటి నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సమ్మెకు వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎల్ఎన్టీ యాజమాన్యానికి, మిషన్ భగీరథ అధికారులకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా వెంటనే వీరి యొక్క వేతనాలను విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 5 నెలల నుంచి 4 నెలల నుండి మరి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకు చదువులు ఫీజులు కట్టలేక, అదేవిధంగా ఇంటి నిత్యావసర వస్తువులు కొనలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కార్మికుల యొక్క దయనీయ పరిస్థితిని ఆలోచించి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, వేతనాలు విడుదల చేయకుంటే సమ్మె ఇలాగే కొనసాగుతుంది. అదేవిధంగా రాబోయే రోజులలో తీవ్ర ఉద్యమ రూపం దాల్చుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.